కృష్ణ గారు చాలా చక్కగా మాట్లాడటం జరిగింది. చాలా అంటే చాలా వాళ్ళ రూమ్ లో వీళ్ళ రూమ్ వచ్చారు, మా రూమ్ లో ఎలా చదువుకునేవాడు అంటే మంచం చుట్టూ దాకా అరగంట సేపు చదివాం, 2 గంటలు చదివేసాం, హోంవర్క్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. అది కాదు, ఇలాంటి అచీవ్మెంట్ రావాలి అంటే ఎలా చదవాలి అనేది కూడా ఒక. ఈ క్రమంలో మరి ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడాల్సి ఉంది. చివరిగా రమణ మాస్టర్ గారు మాట్లాడినాక వాళ్ళ బాబుతో మాట్లాడిద్దాం. ఇంకా ఎవరైనా మా రవి గారు కాలనీ వైఎస్ఆర్ నగర్. ముందుగా సరస్వతి పుత్రుడికి అభినందనలు. నేను మొన్న చూసింది అన్నదానం రోజున, బహుశా ఆ రోజు అందరూ కొట్టించాడు అక్కడ. రమణ సార్, మేడం గారికి అందరు కూడా నమస్కారాలు. అట్లాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ నగర పౌరులు, అట్లాగే అందరూ మహిళలు, అట్లాగే విద్యార్థులందరికీ కూడా ఆశిస్తుంది. ముందుగా అందరూ మంచి వాళ్ళంతా ఒక చోటికి చేరటం అంటే ఇదే. నేను ఎందుకే మాట అంటున్నానంటే, అసలు ఈ కార్యక్రమం చేద్దాము అని మన జరిగిన సమావేశంలో అన్నప్పుడు, ప్రపోజ్ చేసినప్పుడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అసలు నెగిటివ్ కామెంట్ లేదు. ఏకగ్రీవంగా తప్పకుండా చేద్దాం ఈ కార్యక్రమం, మన వైఎస్ఆర్ నగర్ నుంచి బాబు ఇలా మొదటి స్థానానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేద్దామని ఏకగ్రీవంగా అసలు ఆమోదించి ఈ కార్యక్రమం జరగడానికి ఇంతమంది సహకరించినటువంటి మరి ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సరే, అసలు ఈ వైఎస్ఆర్ నగర్లో సరే దొంగలు పడటం మంచి వచ్చాడో కానీ అందరం ఏకమయ్యాం. అంతకుముందు ఎవరేంటో కూడా తెలియపోయేది. మేము కూడా 15 సంవత్సరాలు బట్టి ఈ కాలేజీలో ఉన్నప్పటికీ కూడా ఎవరింట్లో వాళ్ళని రావటం, అసలు ఎప్పుడు ఇంతమంది ఇట్లా బహిరంగ సమావేశం అవటం ఈ 15 సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం. సరే, మంచి వచ్చాడు, అందరం ఒక సంఘటన వల్ల అందరం కూడా ఏకమయ్యాం. ఆనంద్ గారు చాలా పెద్ద మనిషి, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి, వైఎస్ఆర్ నగర్లో చాలా క్రమశిక్షణయుతంగా వారి బిడ్డలు కానీ వారి ఫ్యామిలీస్ వారి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కూటాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మేమంతా ఒక అన్నదమ్ముల్లాగా, సోదరులాగా మేము అలా కలిసిపోతూ ఉంటాం. ఆ క్రమంలో ఆనంద్ గారి కుమారులు ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇలాగే రేవంత్ లాగా మన విద్యాసాగర్ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ గురుకులంలో సాధించడం జరిగింది. వారిని కూడా వచ్చి మాట్లాడాల్సింది. పట్టించుకోలేదు కానీ ఆయన మేము బీఈడీ అయిపోయే లోపల ఆయన గ్రూప్ 1 కొట్టారు, కన్నడ మెథడ్లో కొట్టారు. సో మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మాకు లెక్చరర్గా పనిచేస్తూ ఆయన చదువుకుంటూ చెప్పేవాడు. ప్రతిదీ విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని క్షుణ్ణంగా మాట్లాడగలిగితే వాళ్ళకే ఇది సాధ్యం. నాది డబుల్ MA డబుల్ బీఈడీ జర్నలిజం చేశాను, బీఈడీ కాలేజ్ లెక్చరర్గా చేశాను. నేను అనుకున్నా గ్రూప్ 1 కాకపోయినా ఏదో ఒకటి టీచర్గా ప్రయత్నం అని చెప్పి రాసాం, రాలేదు. అయినా సరే ఏదో సాధించాలి, చేయాలని చెప్పి ఎప్పటికి కూడా ఏదో కొత్తదాన్ని మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. విద్యార్థులకు ముఖ్యంగా ఈరోజు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా చిన్న వయసులో వరంగల్ NIT అంటేనే టాప్. IIT తర్వాత NITలో ఉన్న టాప్ కాలేజెస్ లో వరంగల్ ఇస్ ద #1 కాలేజ్. దాంట్లో సీట్ రావడమే కాగలం. అలాంటి సీట్ వచ్చిన దాంట్లో 4 సంవత్సరాలు వరుసగా గోల్డ్ మెడల్ కొట్టి, ఇంకా ఇది తక్కువ ఆయన, ఇది అనేది తక్కువ. ఖచ్చితంగా IAS కంపల్సరీగా ఆయనకు రావాలి, మన జిల్లాకే కలెక్టర్గా రావాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, మన వినాయక సాధించిన రేవంత్ గారికి మన వైఎస్ఆర్ నగర్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మన వైఎస్ఆర్ నగర్లో మేము వచ్చి కూడా 76 years అవుతుంది. ఎవరికి వారుగా అన్నట్టుగా ఉండేవారు, కానీ ఈ మధ్య కాలంలో ఈ కమిటీ ఇవి ఫామ్ అయిన తర్వాత
నేను కూడా ఏమనుకున్నా అంటే లైట్గా తీసుకున్నాను, జస్ట్ ఏదో ఫార్మాలిటీగా ఉంది అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది చాలా ఎఫెక్టివ్గా కమిటీ నడుస్తుంది, అందరు కూడా యూనిటీగా. ఎందుకంటే యాక్చువల్గా మా మనుగురు, నేను బై బర్త్ మనుగురు, నేను మొత్తం ఉండేది అక్కడే 25 years 30 years. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం, ఇంటికి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళడం అనేది లేదనమాట. కానీ ఇక్కడ ఒక గ్యాదరింగ్ అనేది, తర్వాత ఫ్రెండ్లీనెస్ అనేది ఈ వైఎస్ఆర్ నగర్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి ఎయిమ్ హై అండ్ అచీవ్ హై. స్టూడెంట్స్ ఒక గోల్ పెట్టుకున్నారంటే హై లెవెల్లో గోల్ అనేది ఉండాలి. అంటే మనం ఒక ఐఏఎస్ అనే గోల్ పెట్టుకుంటే లేదు నెక్స్ట్ ఐపీఎస్ కన్నా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆఫీస్లో ఏదో జాబ్ అనుకుంటే ఫైనల్గా నువ్వు క్లర్క్ అవుతాం అన్నమాట. కాబట్టి ఒక హై ఎయిమ్స్ తోని వర్క్ చేయాలి పిల్లలందరూ కూడా. విగ్రహదాత అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో విగ్రహదాతగా ఉండి మంచి కార్యక్రమం జరిపించారు. కాబట్టి ఆ దేవుడు లడ్డు కూడా ఆయనకి ఇచ్చాడు, ఆయనకే ప్రసాదించారు. ఓకే, అయితే ఈ మా అబ్బాయి గ్రూప్ నుండి వచ్చిన తర్వాత బాలయ్య గారు 2-3 సార్లు ఫోన్ చేశారు సన్మానం చేస్తారు. అంటే మా అబ్బాయిని అడిగి చెప్తున్నాను నేను ఫస్ట్. మా అబ్బాయిని అడిగితే ఉదిరాడి ఎందుకు పబ్లిసిటీ అవసరం, మన పని అయితే మనం చేసుకుంటాను అన్నట్టు వాస్తాం. అదే మాట చెప్పా బాలయ్య గారు, చెప్పాక సార్ చెప్తే పబ్లిసిటీ కోసం కాదు, మన పిల్లలకి ఆదర్శంగా ఉండడం కోసం మేము పెట్టుకుంటున్నాం మీటింగ్ అని చెప్పారు. తర్వాత కూడా మీకు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 వీక్లో మళ్ళీ నిన్న జాయిన్ వచ్చాడు. హెడ్ ఆఫీస్లో డిపిఓ హెడ్ ఆఫీస్ పంచాయతీ వ్యవస్థలో జాయిన్ వచ్చాడు. అది ఇప్పుడు జరిగింది. ఇంకా మా అబ్బాయి గురించి 2 మొక్కలు చెప్తే ఎక్కువ లేదు. 3వ క్లాస్ ఫస్ట్ క్లాస్ సార్పాక్ హై స్కూల్లో ఒకటో క్లాస్ జరిగాడు, తరగతి జరిగాడు. 2 నుంచి 10 వరకు సెంట్ పాల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం 10 పైకి వచ్చాయి. ఇంటర్మీడియట్లో నారాయణ హైదరాబాద్ 981 నుంచి ఎంపీసీ. తర్వాత ఎన్ఐటి వరంగల్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. జనరల్గా ఎన్ఐటి వరంగల్ కానీ ఐఐటి కానీ చదివిన వాళ్ళు ఎక్కువ శాతం 95% జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ కంపెనీకి వెళ్ళిపోతారు. మంచి మంచి ప్యాకేజ్ వస్తాయి. కానీ ప్యాకేజ్లో మా అబ్బాయి అంటే సాఫ్ట్వేర్ ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. అలా వెళ్ళకపోవడానికి కారణం కూడా నా పట్టుదల. ఎందుకంటే 1వ తరగతి నుంచి కూడా ఫస్ట్ క్లాస్. ఒకసారి మన సెంట్ పాల్ స్కూల్ వాళ్ళ అంటే మండల స్థాయిలో ఉపన్యాస పోటీ పెట్టినప్పుడు రూపా స్కూల్లో పెట్టారు. అప్పుడు జడ్జిగా బాలయ్య గారు వచ్చారు. ఆయన సార్ నేను తర్వాత సార్ నాకు గుర్తే, బాలయ్య గారు ఇంకెవరు వచ్చారు. అప్పుడు మండల స్థాయిలో 6వ క్లాస్లో ఉపన్యాస పోటీలో ఫస్ట్ వచ్చాడు. తర్వాత ఇక అన్ని వ్యాసరచన పోటీ కానీ ఏంటంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇస్తారు. అది మీ ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 1,25,000 ఉండేదండి. హాస్టల్ ఫీజు కాక 1,25,000 నేను ఫీజు కడితే వాడు ఎగ్జామ్ రాసేసి ఆ ఫీజు అనుకు వచ్చేది అకౌంట్లో పడిపోయేది. ఒకటి అండ్ నేను ఫీజు కట్టడం, ఆయన పరీక్ష రాయడం, అకౌంట్లో డబ్బులు పడిపోయి అప్పుడు రివర్స్లో మనకి వచ్చేది. అంటే 0 ఫీజుతో ఎన్ఐటీలో బీటెక్ మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్ 1,25,000 ఇచ్చేవారు. అలాగా అదే కాకుండా ఇంకా హైదరాబాద్లో కూడా మన తెలంగాణ ఇంజనీరింగ్ సంస్థ ఉంది, వాళ్ళు కూడా ఒక మెడల్ ఇచ్చారు. మొత్తం 5 మెడల్స్ ఇచ్చారు. మా ఫాదర్ నేటివ్ చర్ల, తను చర్లో చదువుకొని తర్వాత ఉస్మానియాలో బీఈడీ చేసి టీచర్గా చేశారు. మా మదర్ నేటివ్ వచ్చేసి వెంకటాపురం. షీ ఆల్సో కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. సో వీళ్ళు ఎప్పుడు నా లైఫ్లో మోటివేషన్గా ఉంటారు. గ్రూప్ 1 సాధించడం అనేది చిన్న విషయం కాదని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే జాబ్ ఎనీ వర్క్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నా ఏజ్ ఉండదు. బట్ ఇవాళ అందరి ముందు పిలిచి నాకు ఒక ఫెలిసిటేషన్ సెరమనీ ఏర్పాటు చేసి మాట్లాడమని దానికి ఒకటే కారణం, ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరూ ఆ స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ వరకు ఎనీవన్, ఇప్పుడు ఈ రోజుల్లో డిగ్రీ అనేది వెరీ మచ్ కామన్. బట్ మనం
డిగ్రీ చేశాక లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలనేది మన చిన్నప్పటి నుంచే ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన నాకు కల్పించిన మా పేరెంట్స్కి ధన్యవాదాలు. ఫస్ట్ మా మదర్ గురించి చెప్పదలుచుకున్నాను. నేను చాలా డౌట్లో ఉన్న స్టేజ్ యాక్చువల్లీ బీటెక్ అయిపోయాక. మీకు ఎన్ఐటి అండ్ ఐఐటీస్ గురించి తెలిసిందే. ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ గురించి ల్యాక్స్లో వస్తుంది, క్రోర్స్లో కూడా వస్తుంది. ఈవెన్ ఎనీ గ్రాడ్యుయేట్ అండి, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ కూడా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు, సో రీసెర్చ్ సైడ్ కూడా వెళ్తారు. ఎనీథింగ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ నా ముందు ఉంది అని అనుకున్న స్టేజ్లో అందరు మా ఫ్రెండ్స్ కూడా అనుకున్నారు. బట్ నేను యూపీఎస్సీ సైడ్ రావాలని అనుకున్నాను. కానీ ఒక డౌట్, మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, మన లైఫ్, మన ఏజ్, మనకు ఆ ఏజ్లో ఎక్స్పీరియన్స్ లేని టైంలో మా పేరెంట్స్ని ఒకటే అడిగాను, అమ్మా నాన్న, షల్ ఐ గో టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ అంటే ఒకటే మాట చెప్పారు, అబ్సల్యూట్లీ మీరు నన్ను ఖచ్చితంగా వెళ్ళమన్నారు. నా స్కూల్ బ్యాక్గ్రౌండ్, నా కాలేజ్ బ్యాక్గ్రౌండ్, నేను టాపర్గా ఉండడం అలా ఆ ఉద్దేశంతో అనలేదని నేను అనుకుంటున్నాను. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే మన పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మా మదర్ ఒకటే చెప్తారు, నేను ఎప్పుడు ఈవెన్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక కూడా ఐ సా మై ఫ్రెండ్స్, లైక్ స్కూల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా they were already into jobs, they were earning packages and lakhs. అదంతా మ్యాటర్ కాదు అని మా మదర్ ఒకటే చెప్పారు. బికాస్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో నాకు తెలీదు, బట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అంటే ఒక 720 మందికి తో పోటీ పడాలి ఒక వ్యక్తి అనేది ఇందులో సక్సెస్ సాధించాలంటే. ఈవెన్ యూపీఎస్సీలో తక్కువ ఉంటుంది. యూపీఎస్సీ అప్లై చేసిన వాళ్ళు ఒక ఓన్లీ హాఫ్ మెంబర్స్. ఒక్క నిమిషం ఫోటో మేము ఫ్యామిలీతో తీస్తాం. ఓకే ఆన్లో ఉంది. సర్పంచ్ సార్ కాలనీ మన వైఎస్ఆర్ నగర్ పెద్దలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఫాదర్ ని, మదర్ ని, వారి బాబుని ఘనంగా సన్మానం. ఇప్పుడు మీరు కూడా వచ్చి మన ఝాన్సీ గారు, మన రంజని మేడం, మీరు రండి, ముందుకు రండి. మీరు కూడా అట్లా ఒకసారి పట్టుకొని. ఓకే. ఇంకా మహిళలు కూడా సెపరేట్ గా ఫోటో దిగాల్సిందిగా కోరుతున్నాం. మహిళలు కూడా ఈ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ లో బంధించడం జరుగుతుంది. మన రమేష్ అన్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఓకే ఓకే అలా ఉండండి.